సినిమా ఇండస్ట్రీలో మరొక విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు రోబో శంకర్, బాలీవుడ్ గాయకుడు జుబీర్ గార్గ్ మరణాలు మర్చిపోకముందే మరొక ప్రముఖులు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ప్రముఖ తెలుగు సినీ రచయిత ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ కన్నుమూశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప రచయితను కోల్పోయింది అంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 80కి పైగా సినిమాలకు కథలు, మాటలు అందించిన ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ తన 83వ ఏట కన్నుమూశారు. ఈ వార్త తెలుగు సినీ లోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం రచయితగానే కాకుండా ఎన్నో సంవత్సరాలు సినిమా రంగానికి ఆయన అందించిన సేవలు, ఆయన రచనల్లో కనిపించే ప్రత్యేకత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సహకారం మరువలేనిది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ఆకెళ్ల మరణం మీద సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ రచయిత రంగానికి వెలకట్టలేని కృషి చేసిన వెంకట సూర్యనారాయణ గారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని చెప్పారు ఆయన. ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ అనగానే ఆయన రచనల్లో కనిపించే సహజత్వం, వాస్తవికత ముందుగా గుర్తొస్తాయి. కథల ఎంపికలో ఆయన చూపిన పరిణితి, సంభాషణలు రాసేటప్పుడు ఆయన ఉపయోగించిన భాషా సరళత ప్రేక్షకుల మనసులకు దగ్గరగా తీసుకెళ్లేవి. ముఖ్యంగా ఆయన కథలు సామాన్య ప్రజల జీవితాలను, వాళ్ల కష్టసుఖాలను ప్రతిబింబించేలా ఉండేవి. అందుకే ఆయన రాసిన కథలు ప్రేక్షకుల హృదయాలకు త్వరగా చేరుకునేవి. కేవలం ఒకే జోనర్కు పరిమితం కాకుండా కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు, కామెడీ చిత్రాలతో పాటు సామాజిక కథలను కూడా ఎంతో సమర్థవంతంగా రాశారు. ఆయన కలం నుంచి జాలువారిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు ప్రేక్షకుల మనసులలో చెరిగిపోని ముద్ర వేశాయి. మగమహారాజు, శృతిలయలు, స్వాతిముత్యం, అవునన్నా కాదన్నా లాంటి సినిమాలకు ఆయన కథలు వాడుకున్నారు. ఇందులో కొన్ని సినిమాలకు ఆయన మాటలు రాశారు, మరికొన్ని సినిమాలకు ఆయన కథలు అందించారు. ఈ విజయాలు ఆయన్ని ఒక ఉన్నత స్థాయి రచయితగా నిలబెట్టాయి. ఆయన రచనలు ఎందరో యువ రచయితలకు ప్రేరణగా నిలిచాయి. రచయితగా ఆయన సాధించిన విజయాలు, ఆయనకు లభించిన గుర్తింపు సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి నిదర్శనం. కొత్త ఆలోచనలతో కథలను సృష్టించడంలో ఆయన చూపిన నైపుణ్యం, సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయం. ఈ తరానికి చెందిన రచయితలు ఆయన్ని తమకు ఒక రోల్ మోడల్గా భావించేవారు. ఒక ప్రతిభతో సినిమా కథా రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన కథలు, సంభాషణలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉంటాయి. ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారు ఎప్పటికీ ఒక గొప్ప రచయితగా, కళాకారుడిగా గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.